ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు, అంటే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి దివ్య దర్శనం టోకెన్స్ కి మధ్య తేడా ఏంటి, అలాగే రాత్రి ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకుంటే నడక మార్గంలో ఎప్పుడు నడిచి వెళ్ళవచ్చు, ఇంకా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ దర్శనంకి క్యూ లైన్ లోకి ఎన్ని గంటల ముందుగా రిపోర్ట్ చేయాలి, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 9వ తేదీ సోమవారం రోజున 84,254 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 33,502 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,90,00,000 రూపాయలు భక్తులు హుండీలో కానుకల రూపంలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట నారాయణగిరి షెడ్స్ వరకు అయితే భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సత్యనారాయణ గారు భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం కోసం టోకెన్ తీసుకోవడానికి టైం రాత్రి అయిపోతుంది, అప్పుడు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఎక్కవచ్చా అని అడుగుతున్నారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారండి. ఎవరైతే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకుంటారో ఆ భక్తులు ఆ రాత్రి మీరు తిరుపతిలోనే వెయిట్ చేసి ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటల కల్లా శ్రీవారి మెట్టు మార్గం వద్దకి చేరుకొని ఆ నడక మార్గంలో నడిచి వెళ్లి మీ టోకన్ ని 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాలండి. అలాగే నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు ఎస్ఎస్టీ భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ టైం చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్, తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం ఆఫ్లైన్ టోకెన్స్ ప్రతిరోజు కూడా భక్తుల రద్దీని బట్టి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ టోకెన్స్ ని ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. నిన్న సాయంత్రం 4 గంటల నుంచే ఈ రోజుకు సంబంధించిన ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి తిరుపతిలో ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ కళ్యాణ్ గారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దివ్య దర్శనం అండ్ సర్వ దర్శనం, కెన్ ఐ గెట్ 300 రూపీస్ టికెట్ ఆఫ్లైన్ అని అడుగుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్ లో కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. దివ్య దర్శనం టోకన్స్ అనేవి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి రెండింటికి కూడా సపరేట్ కౌంటర్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేశారండి. ఎవరైతే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నారు అంటే ఈ టోకన్ ద్వారా మీరు నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్లో కావచ్చు తిరుమలకి చేరుకొని ఏటీజీహెచ్ వద్ద రిపోర్ట్ చేసి క్యూ లైన్ లోకి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మీరు భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఆ టోకెన్ ద్వారా తప్పనిసరిగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి. ఆ తర్వాత తిరుమలకి చేరుకొని ఏటీజీహెచ్ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అంటే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి దివ్య దర్శనం టోకెన్స్ కి మధ్య తేడా ఏంటి అంటే, ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకున్నటువంటి భక్తులు నడక
మార్గంలో నడిచి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్లో కావచ్చు, మీరు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. కానీ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకున్న భక్తులు ఖచ్చితంగా మీరు ఆ శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి. అయితే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ భక్తులు కావచ్చు, దివ్య దర్శనం టోకెన్ భక్తులు కావచ్చు, మీరు తిరుమలకి చేరుకున్నాక ఏటీజీహెచ్ వద్ద రిపోర్ట్ చేయాలి. అక్కడి నుంచే క్యూ లైన్ లోకి అలో చేయడం జరుగుతుంది. అండ్ క్యూ లైన్ ఒకటే, దర్శనం కూడా ఒకే సమయంలో కంప్లీట్ అవుతుందండి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్, దివ్య దర్శనం వాళ్ళు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి టోకెన్ స్కాన్ చేసుకోవాలి. వీళ్ళు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. ఇది ఒక్కటేనండి డిఫరెన్స్. దర్శనంలో కావచ్చు, క్యూ లైన్ లో కావచ్చు, ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇకపోతే ఆఫ్లైన్ 300 రూపీస్ దర్శనం టికెట్స్ తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ మాత్రమే ఇవ్వడం లేదండి. కాకపోతే అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణశాలలో ప్రతిరోజు కూడా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేది నిర్వహిస్తున్నారు. ఈ హోమం టికెట్స్ హోమం జరిగే ప్లేస్ లో ప్రతిరోజు 50 టికెట్స్ అనేవి ఇస్తారు. ఈ హోమం టికెట్స్ ని పొందినటువంటి భక్తులు హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ని పొందడానికి ఉన్న మార్గం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్. అయితే ఈ టికెట్స్ కూడా రోజుకు 50 టికెట్స్ వరకు మాత్రమే ఆఫ్లైన్ లో ఇస్తారండి. అలాగే నెక్స్ట్ దీపికా గారు, హాయ్ అక్క, మాకు 18th జూన్ కి 300 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. బట్ రూమ్ దొరకలేదు. మాకు తిరుమలలో ఎక్కడ రూమ్ ఇస్తారు? మాకు కొంచెం చెప్పి హెల్ప్ చేయగలరా? ఇంకో విషయం అక్క, దర్శనం అయిపోయాక తిరుమల టు తిరుపతి నైట్ ఏ టైం వరకు అలో చేస్తారు? టైమింగ్స్ ఉంటాయా అక్క అని అడుగుతున్నారు. తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఆల్రెడీ టీటీడీ వారు ఆగస్టు నెల వరకు రిలీజ్ చేశారు. అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఆగస్టు నెలలోపు మీరు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అంటే మీకున్న మార్గం ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి ఇస్తారు. మీరు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఉదయం 7 గంటల తరువాత ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి. లేదు మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ ని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి భక్తులు కావచ్చు. ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ మొత్తం 4 ప్రదేశాల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం అంటే PAC 5, 3 యాత్రీ సదన్ అంటే PAC 1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC 3. తిరుమల కొండపై ఈ 4 ప్రదేశాలలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. ఇకపోతే తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుండి తిరుపతికి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాల్ని అనుమతిస్తారండి. కాకపోతే 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అయితే 2 వీలర్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ 2 తప్పనిసరిగా ఉండాలి. అలాగే నెక్స్ట్ శ్రవణ్ గారు, ఓం నమో వెంకటేశాయ. మేడం, నేను 22వ తారీఖు కళ్యాణం, 23వ తారీఖు అంగప్రక్షణం, 24వ తారీఖు 300 రూపాయల దర్శనం, ఇలా ఈ 3 ఆర్జిత సేవలు మొబైల్ నెంబర్ మార్చుతూ, ఈమెయిల్ ఐడి మార్చుతూ నేను బుక్ చేసుకుంటే సిస్టమ్ అలో చేస్తుందా మేడం? కొంచెం దయచేసి చెప్పగలరో అడుగుతున్నారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలు, అంగప్రక్షణం సేవ టికెట్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్, ఈ 3 కూడా వేరు దర్శనం టికెట్స్ కాబట్టి మీరు మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి మార్చుతూ ఈ 3 రకాల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని వేరు తేదీలలో ఒకే నెలలో ఈ 3 టికెట్స్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. టికెట్స్ కూడా బుక్ అవుతాయి. అలాగే నెక్స్ట్ వెంకట శివకృష్ణ గారు, శ్రీవారి సేవకి డ్రెస్ వాళ్ళు ఇస్తారా లేదా మేమే తీసుకు వెళ్ళాలా? ప్లీజ్ తెలుపగలరు. ఓం నమో వెంకటేశాయ. నమస్తే, ప్లీజ్ అక్క అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవ కావచ్చు, పరకామణి సేవ కావచ్చు, ఈ 3 రకాల సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి డ్రెస్ కోడ్ అనేది తప్పనిసరిగా పాటించాలి. అండ్ డ్రెస్ అనేది టీటీడీ వారు ఇవ్వరండి. భక్తులు సేవకు వెళ్ళేటప్పుడు వాళ్ళ డ్రెస్ అనేది వాళ్ళే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ సుధా మమత గారు, హాయ్ మ్యామ్, నైట్ 8 o'clock దర్శనం ఉంది మాకు, ఆఫ్టర్నూన్ వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు.
ప్రస్తుతం ఉన్న టీటీడీ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ఏ టైం స్లాట్కి అయితే దర్శనం టికెట్ ఉందో ఆ టైం స్లాట్ కంటే 1 or 2 hours ముందు మాత్రమే మిమ్మల్ని క్యూ లైన్లోకి అలో చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు, అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న టోకెన్స్ యొక్క స్టేటస్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.